హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నా పేరు జకీర్. ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్కు చెందిన జీవన్ రెడ్డి. ఈ జీవన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా మనం భావించాలి. ఎందుకంటే ఆయన కేసీఆర్ కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక చీరి పారేస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. ఈ మధ్య నిజామాబాద్ ఎంపీ బీజేపీకి చెందిన అరవింద్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఆయన బీఆర్ఎస్ గురించి మాట్లాడాడు, కాంగ్రెస్ గురించి మాట్లాడాడు. జీవన్ రెడ్డి చెప్తున్నది ఏమిటంటే అరవింద్ అనే వ్యక్తి ఎంపీ రేవంత్ రెడ్డి తొత్తు, రేవంత్ రెడ్డి బ్రోకర్, రేవంత్ రెడ్డి ఏం చెప్తే చేస్తాడు అని ఆరోపణలు గుప్పించాడు. అండ్ ఇంకొకటి ఏం చెప్పాడంటే కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడితే మాత్రం నాలుక చీరి పారేస్తా ఎట్ ఎనీ కాస్ట్ అని కూడా అంటున్నాడు. జీవన్ రెడ్డి ఎప్పుడు వివాదాల్లో ఉండే వ్యక్తి అనే సంగతి మనం ఒకసారి గమనించాలి. ఆయన ఆరుమూరు కాన్స్టిట్యున్సీలో అంటే తాను ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యున్సీలో అక్కడ ఆర్టీసీకి సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో కొన్ని వివాదాల్లో చిక్కుకున్నాడు. ఆ తర్వాత కొన్ని చోట్ల భూముల కబ్జాకు సంబంధించిన వివాదాల్లో కూడా కూరుకుపోయాడు. ఇవన్నీ ఎట్లా ఉన్నా కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు మాత్రం ఆయన రెగ్యులర్గా వెళ్తుంటాడు. అక్కడ కేసీఆర్ దగ్గర ఉంటుంటాడు. సరే, అది బీఆర్ఎస్కు సంబంధించిన వ్యవహారం, అది ఇంటర్నల్ వ్యవహారం. జీవన్ రెడ్డికి ఇచ్చే ప్రాధాన్యం ఏమిటి, జీవన్ రెడ్డి అసలు ఎవరు ఏంటి అనేది అంతా డిఫరెంట్. సో అయిన దానికి కాని దానికి జీవన్ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి మీదకు దూకుతున్నాడు, సింహంలాగా గర్జిస్తున్నాడు. ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. కేసీఆర్ కుటుంబం గురించి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరెవరైనా కావచ్చు. ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు చాలా విషయాలు ఆయన మాట్లాడాడు. అది రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాడు, ఇదే ఈ కంచగచ్చిబౌలి భూముల వివాదం వీటన్నిటి గురించి కూడా మాట్లాడాడు. దాంతో జీవన్ రెడ్డి రెచ్చిపోయి అరవింద్ నాలుక చీరుస్తా అంటున్నాడు, మిగతా వాళ్ళ నాలుకలు కూడా చీల్చి పారేస్తా అంటున్నాడు. ఎప్పుడు ఒకవేళ కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ గురించి పేరెత్తుంది. ఇంకా కేసీఆర్ ఫ్యామిలీ ఉద్యమ కుటుంబం. జీవన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే కేసీఆర్ కుటుంబం ఉద్యమ కుటుంబం, అరవింద్దేమో అవినీతి కుటుంబం, రేవంత్ రెడ్డి అవినీతిపరుడు. సో జీవన్ రెడ్డి మాత్రమే నిష్కళంక వ్యక్తి అని తనని సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు అనుకుంటే అది వేరే విషయం. ఆయనకు ఎటువంటి అవినీతి మచ్చలేవని చెప్పుకుంటాడు. ఇవన్నీ ఎవరిష్టం వాళ్ళది. అయితే మిగతా పార్టీల నాయకుల గురించి, మిగతా వాళ్ళ గురించి ఈ నాలుకలు చీరి పారేయడం, లేకపోతే ఇంకా ఇతరత్ర వైలెంట్ వ్యవహారాలు మాట్లాడడం అనేది బహుశా వార్తల్లో ఉండడానికి బాగానే పనికొస్తుంది. సోషల్ మీడియాలో వార్తల్లో 2-3 రోజులు ఫ్లోట్ కావడానికి బాగానే ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అసలు ఆరుమూరులో మనం వెళ్ళి స్వయంగా ఎవరైనా వెళ్ళి జీవన్ రెడ్డి గురించి మనం వాకప్ చేస్తే, ఎంక్వైరీ చేస్తే మొత్తం గుట్టు రట్టవుతుంది. అసలు ఈ జీవన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు ఎట్లా వచ్చాడు, రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇద్దరు యువకులు ఎట్లా అనుమానాస్పదంగా చనిపోయారు, ఒక ట్రాక్టర్ అనుకుంటా ట్రాక్టర్ ఢీకొని దుర్మరణం పాలైనట్టుగా గతంలో వచ్చిన వార్తలు అప్పుడు కలకలం రేపాయి. అది ఈ జీవన్ రెడ్డి చుట్టూ ఆ వివాదం కూడా కొనసాగింది కొంతకాలం. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఆ కేసు ఎవరు తవ్వి తీసే అవకాశం లేదు. మరి ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ పార్టీ తవ్వి తీస్తుందో లేదో చూడాలి. సో ఏమైనప్పటికీ కూడా జీవన్ రెడ్డికి ఆ పార్టీలో కొన్ని సందర్భాల్లో సమాచారం రకరకాలుగా వస్తుంటుంది. కేసీఆర్ ఆయన రావద్దని చెప్పాడను, కాలు పెట్టొద్దని చెప్పాడను కొంత సమాచారం వస్తుంటుంది. మళ్ళీ తర్వాత ఆయనే కేసీఆర్ పక్కన కనిపిస్తుంటాడు. సో అనేక రకాల షేడ్స్ జీవన్ రెడ్డికి ఉన్నాయనుకోండి. సో ఈ కాంటెస్ట్లో నేను ఈ వీడియో చేస్తున్నా. ఆయన ఎట్లా నాలుకలు చీరి పారేస్తాడు, ఏమిటి ఆయనకున్న బలం ఏమిటి, లేకుంటే అంటే ఎవరైనా సరే ఎంపీ అరవింద్ను కొట్టేస్తాడు, ఇంకోనైనా కూడా కొట్టేస్తాను అని అనడం అంటే అది నేను చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టే కేవలం వార్తల్లో ఉండడం కోసమే ఏ ప్రయత్నంగా మనం భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.